హాయ్ అండి. ఈరోజు నోటికి రుచిగా టమోటో రైస్ చేసా. ఎలా ఉందో చూసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. హాయ్ అండి. నోటికి రుచిగా చక్కగా కూరగాయలు ఏమి లేనప్పుడు లేక ఎప్పుడైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు కమ్మగా టమాటాలు ఉంటే టమాటా రైస్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఏ విధంగా చేశానో చూడండి. ఈరోజు అయితే టమాటా రైస్ చేద్దామని పిల్లలకి కూడా స్కూల్కి హాలిడే అని చెప్పి ఇంట్లోనే ఉన్నారు కదా అని టమాటా రైస్ అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. రైస్ అయితే వండేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మంచిగా టమాటాలు అయితే వాష్ చేసుకొని కడుక్కొని కట్ చేసేసుకొని ఆనియన్స్ ఇవన్నీ కూడా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని టమాటా రైస్ అయితే చేసాను. ఇంకా టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని వెడల్పాటిది అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులు అయితే కొంచెం వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ 4 ఎల్లుల్లిపాయలు అయితే చితకొట్ట వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగాకైతే పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగాక ఆనియన్ వేయండి. ఆనియన్ వేసుకున్నాక తర్వాత కొంచెం ఆనియన్స్ బాగా మగ్గేదాకా ఉడికించాలి. సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మగ్గితే ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా అయితే నేను వేయించుకున్నాను. పచ్చిమిర్చి వేసాకైతే అసలు ఎందుకో తెలియదు బాగా తెగ చిట్టుపట్లు ఆడిపోయినాయండి. ఇవాళ చేతి మీద కూడా పడిపోయింది పచ్చిమిర్చి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేపుకొని కొంచెం సేపు అయితే అలా మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేగాక అయితే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొంచెం మగ్గించుకొని నెక్స్ట్ టమాటాలు వేసుకోవటమే. టమాటా రైస్ అయితే ఎప్పుడు చాలా తక్కువగా చేశాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. వాళ్ళు ఏంటో స్పెషల్ గా కూరగాయలు కూడా ఏమి లేవు అని చెప్పి నేను ఎక్కువగా టమాటాలే ఉన్నాయని చెప్పి ఈ విధంగా అయితే ప్లాన్ చేశాను. పిల్లలు కూడా హాలిడే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి టమాటా రైస్ అయితే చేశాను. అప్పుడప్పుడు ఇలా వెరైటీస్ గా ఏమైనా చేస్తేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. మా వాళ్ళు అయితే డైలీ ఏదో వెరైటీ చేస్తే తింటారు అనుకోండి. నెక్స్ట్ టమాటాలు కూడా అల్లం పేస్ట్ మగ్గాక టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా మగ్గాక కొంచెం మగ్గటానికి సాల్ట్ అయితే వేసుకున్నాను తొందరగా మగ్గుతాయని చెప్పి. నెక్స్ట్ అయితే పసుపు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకుని అయితే మగ్గిచ్చేసుకుందాం. అలాగా మరీ ఫుల్ ఫ్లేమ్ లో అయితే కాకుండా కొంచెం మీడియం లో అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా కొంచెంసేపు మగ్గ చూసారు కదా కొంచెం చక్కగా మగ్గుతుంది. ఒకసారి అయితే కలగబెట్టేసుకొని చక్కగా ఈ విధంగా చూసారు కదా ఆయిల్ అయితే సైడ్కి వచ్చేదాకా ఇంకొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. కొంచెం పెరుగు వేసుకొని దాని విధంగా అయితే మీడియంలో పెట్టుకొని మంట ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము. పెరుగు వేసుకొని కూడా కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారము కొంచెం ధనియాల పొడి కొంచెం చిటికెలు గరం మసాలా వేసుకొని 3 మగ్గాకైతే రైస్ కలుపుకోవడమే. టమాటాలు అయితే బాగా వేగిపోయినాయి. నెక్స్ట్ అయితే కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గించుకుని రైస్ అయితే యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి గరం మసాలా అయితే కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం సేపు మగ్గాకైతే రైస్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను. వండుకొని పక్కన పెట్టుకున్న రైస్ని అయితే దాన్ని అయితే కొంచెం ఇందులో వేసేసుకొని చక్కగా టమాటా ప్యూరీ అంతా కలిసేటట్టు అయితే కలిపేసాను. దీన్ని టమాటాలు మిక్సీ కూడా అయితే పట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇంకా బాగుంటుంది. మిక్సీ పెడితే పిల్లలు టమాటాని అయితే కొంచెం పిల్లలు అయితే కొంచెం ఏరేస్తారనమాట. మిక్సీ అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం అలా ట్రై చేయాలి. ఈ విధంగా రైస్ అంతా కలిపేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. చక్కగా మొత్తం టమాటాని బట్టి సాల్ట్ సరిపోయిందో లేదైతే కొంచెం చూసుకోండి. మీ టేస్ట్ అయినట్టయితే నెక్స్ట్ చూసుకొని అయితే కలుపుకున్నాను కొంచెం. నెక్స్ట్ అయితే మా ఆయన కోసం అయితే కొంచెం గుడ్లు అయితే ఉడకబెట్టాను. ఆ గుడ్లు అయితే కొంచెం ఆయన డైట్ ప్రకారం అయితే వీటిని నెయ్యి వేసి కొంచెం ముక్కలుగా కోసి కొంచెం ఉప్పు కారం వేసుకొని వేపుదామని చెప్పి ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకున్నాను కొంచెం. నెక్స్ట్ ఉడకబెట్టిన గుడ్లు ముక్కలు చేసుకొని సాల్ట్ కారం అయితే వేసుకొని లైట్ గా కొంచెం సేపు అయితే అలా ఫ్రై చేసి ఇచ్చేయమన్నారు. మరి ఎగ్గా తినబుద్ధి కావట్లేదని వీటిని అయితే ఈ విధంగా అయితే కొంచెం ఫ్రై చేసి అయితే ఆయనకైతే ఇచ్చేసాను అనమాట. ఆయన సాల్ట్ ఆయన కారం వేసాను. ఇందులో నెయ్యి వేసాను. ఆయిల్ వేయలేదు. ఇక నేనైతే నెక్స్ట్ రేపైతే మునగాకు కూడా అయితే వీడియో చేస్తాను. అదైతే చూడండి. మునగాకు కూడా అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నాను చేయమని చెప్పి నేనే చేయట్లేదు. దీన్ని అయితే రేపు మునగాకు కూడా అయితే వీడియో అయితే చేసి పెడతాను. అది చూడండి. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం సేపు అయితే నెయ్యిలో ఫ్రై అయితే చేసేసి ఆయనకైతే ఇచ్చేసాను అనమాట. సరే కదా ఇప్పుడైతే టమాటాలు అయితే చల్లారిపోయింది. ఇప్పుడైతే దీని ప్లేట్లో అయితే పెట్టేసి ఈ విధంగా అయితే చక్కగా పెరుగు చట్నీ అయితే కొంచెం చేశాను. దీంట్లో మధ్యలో వేసుకొని ఈ విధంగా తింటే చాలా బాగుంది నిజంగా. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. మా బాబు కూడా పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది. సో ఈరోజు టైం అయితే వీడియో అయితే రేపు వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.